బుద్ధి వచ్చినప్పుడు అతడు అనుకుంటున్నాడు, అనేక మంది పని వాళ్ళు తండ్రి ఎదుట ఉన్నారు, వారికి ఎంతో ఆహారము దొరుకుతున్నది సమృద్ధిగా, నేను ఇక్కడ యాతన పడుచున్నాను, ఆకలితో చచ్చిపోతున్నాను అని అనుకొని లేచి తన తండ్రి ఇంటికి బయలుదేరాడు. అదిగో అంత దూరముగా ఉన్న తండ్రి ఎదుర్కొని అతన్ని ఇంటికి తీసుకొచ్చాడు. పని వాళ్ళని పిలిచాడు, ఆ వస్త్రాలు మార్చేయమన్నాడు, ఆ చెప్పులు తొడగమన్నాడు, శుభ్రం చేశాడు, ఉంగరం తొడిగాడు, కుడిగాలు పెట్టుకొని లోపలికి వచ్చాడు. మంచి గొర్రెని కోసి వంట చేశారు. మా సాయంకాలానికి పెద్ద కుమారుడు పొలం నుండి వచ్చాడు. డప్పులు వినపడుతుంది, డీజే వినపడుతుంది, ఇంటి మీద అంతా డెకరేషన్ కనపడుతుంది. ఏంటిది అని పక్కన ఉన్న అడిగాడు. ఏంటంటే మీ తమ్ముడు వచ్చాడంటే, మీ నాన్న పండుగ చేస్తాడంటే కోపం వచ్చేసింది. వాడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. తప్పిపోయింది చిన్న కుమారుడు అని అన్నారు, కానీ తప్పిపోయింది పెద్ద కుమారుడు. నిత్యము ఆయన్ని సేవిస్తున్న వాడే తప్పిపోయాడు.